హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు మనం చాలా టేస్టీగా ఎమ్మీగండి కాకరకాయతో గ్రేవీ కర్రీ చేసాను అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఈరోజు ఏంటంటే అండి, మనము కాకరకాయ కర్రీ చేసుకోబోతున్నాము. కాకరకాయ కూర అనమాట. ఇదేంటంటే చాలా చేదు ఉంటుంది కదండి, అట్లా చేదు లేకుండా కొంచెం డిఫరెంట్గా మంచిగా మనం తినే విధంగా బాగుంటుందండి. దానికోసమని ఒక పావు కేజీ కాకరకాయలు అయితే తీసుకొచ్చాను. చూడండి, ఇలా చిన్నవి ఇట్లా అనమాట. వీటిని ఏంటంటే మామూలుగానండి చక్కగా వీటిని మనము కొంచెం పీల్ ఆఫ్ చేయాలన్నమాట. మరీ ఎక్కువ వద్దు, చేదే ఉండదు. మేము ఈ చేదు తినలేము అసలు చేదు ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ఉంటుంది అనుకున్న వాళ్ళైతే పూర్తిగా తీసేసుకోండి. ఇదిగోండి, నేనైతే ఇట్లా కొంచెం ఉంచుతున్నాను, కొంచెం హెల్తీగా చేసుకుందామని. అట్లానే మిగిలినవి కూడా అండి. ఇప్పుడు ఏంటంటే వీటిని మనము మన గుత్తి వంకాయ లాగా కట్ చేసుకోవాలండి. ఒకటి చూపిస్తాను నేను, చూపించేసి మిగిలిన ఇంకా అలా కట్ చేసుకోవాలి. లేతవి కాబట్టి అంత అవసరం ఉండదు, బట్ కొంచెం కావాలంటే ఇట్లా 4 ముక్కలు మనము కాకరకాయని కట్ చేసుకోవాలండి. ఇదిగోండి, కట్ చేసుకున్నాం కదా. కట్ చేసుకున్నాక ఇందులో గింజలు ఉన్నాయి కదా, ఈ గింజలన్నీ కూడా మనము తీసేయాలన్నమాట. ఇవి మామూలు చిన్న కాకరకాయలు కాబట్టి ఇదిగోండి ఇట్లా ఈ గింజలన్నీ కూడా మనము తీసేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా 4గా మనము కట్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం చేదు లేకుండా కర్రీ చేసుకుంటున్నాం కదండి, దానికోసం ప్రాసెస్ చూపిస్తాను. ఒక గిన్నె తీసేసుకోవాలి. ఈ గిన్నెలో ఏంటంటే మనం ముందుగా పీల్ ఆఫ్ చేసి ఇట్లా 4గా చేసుకున్న ఈ కాకరకాయలని ఇందులో వేయాలండి. చూడండి, మన ఇంట్లో పుల్లటి మజ్జిగ ఉన్నాయనుకోండి, ఆ మజ్జిగ వేస్తే మంచిదనమాట. ఇంకా అసలు ఆ పులుపు అనేది విరిగిపోతుంది. బట్ నా దగ్గర ఇప్పుడు మజ్జిగ లేవు కాబట్టి నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి, ఉప్పు. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను. మజ్జిగ ఉన్న వాళ్ళైతే మజ్జిగ వేసుకోండి, మజ్జిగ లేని వాళ్ళ గురించి చెప్తానండి. ఇప్పుడు మన ఇంట్లో లేదు కాబట్టి కొంచెం చింతపండు వేసుకోవాలన్నమాట ఇందులో. ఇదిగోండి, ఇప్పుడు దీన్ని మనము ఒక 3 నిమిషాలు అయితే మనము బాయిల్ చేసుకోవాలండి. అప్పుడు ఆ చేదంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేశాను, మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను. 3 మినిట్స్ తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. మన కర్రీకి కొంచెం మసాలా అండి, చిన్నగా కొద్దిగా మసాలా వేసుకుంటాం అనమాట. అవి చూపిస్తాను ఇంట్లో. 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుంటున్నామండి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు పావు టేబుల్ స్పూన్, ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీలండి. ఇదిగోండి, చిన్న ముక్క చెక్క, 2 లవంగాయలు, 2 యాలక్కాయలు. ఇదిగోండి, అలాగే ఒక 1/2 ఇంచ్ ఎండు కొబ్బరి అనమాట. ఎండు కొబ్బరి లేకపోతే మీరు ఎండు కొబ్బరి పౌడర్ అయినా ఒక 2 టేబుల్ స్పూన్స్ అట్లా వేసుకోండి. నేనైతే ఎండు కొబ్బరి పౌడర్ వేస్తున్నానండి. వేసాక ఒకసారి మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇవన్నీ చల్లగా అవ్వాలండి, పక్కన పెట్టేద్దాం. ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నామండి, ఇదైతే ఇందులో వేసేద్దాం. ఈ ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఇందులోనే మనము ఒక 1/2 ఇంచ్ అల్లము, అలాగే కొంచెం ఎల్లిపాయలు అనమాట, ఇవి కూడా వేసేస్తున్నాను. వీటిని కూడా ఒకసారి మిక్స్ చేసేసింది. ఇవ్వండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, పక్కన పెట్టేస్తున్నాను. ఇవ్వండి, మన కాకరకాయలు 3 మినిట్స్ తర్వాత చక్కగా చూసారు కదా, బాయిల్ అయిపోయినాయి అనమాట. కొంచెం కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి, చూసారు కదండి, ఇట్లా అనమాట. ఇప్పుడు వీటిలో నీళ్ళు పంపేసి వీటిని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము ముందు వేయించుకొని పెట్టుకునేవన్నీ కూడా మిక్సీ వేసుకోవాలండి. చూడండి, ఇవన్నీ కూడా మిక్సీ వేసుకోవాలి. అన్నీ కలిపేసండి. ఆనియన్స్ ఇవి కూడా మనం కలిపి వేద్దాము. ఆనియను ఇవి కూడా వేయించుకున్నాం కదా, ఎల్లిపాయ అల్లము ఇవి కూడా వేసేస్తున్నాం. ఇదంటే ఏంటంటే కొంచెం మనం పేస్ట్ వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇందులో కావాలంటే మనం కాజు కూడా వేసుకోవచ్చు, జీడిపప్పు ఇలాంటివి కూడా నానబెట్టేసుకొని మనం వేసుకోవచ్చండి. టేస్ట్ బాగుంటుంది అనమాట. ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు దీనికోసం స్టవ్ ఆన్ చేసేసాను, గిన్నె పెట్టేసండి. ఆయిల్ వేస్తున్నాను. ఇదిగోండి, ఆయిల్ హీట్ అవ్వగానే మనము ఈ కాకరకాయలని ఇందులో వేసేసుకోవాలి. ఇవి కొంచెం వేగాలండి ఆయిల్లో మంచిగా, ఇంకా అసలు ఆ చేదు అనేది మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. ఇదిగోండి, ఇట్లా వేయించేసేయాలి కాసేపు. ఉప్పు అనేది కొంచెం చూసుకోండి. మనం కాకరకాయలు ఉడికించేటప్పుడు మనము చింతపండు ఉప్పు కూడా వేసాం కదా, అది కొంచెం మైండ్లో ఉంచేసుకోండి. చూడండి, చక్కగా ఇట్లా అనమాట.
కొంచెం కలర్ చేంజ్ అయిపోయినాయి కదా. చూడండి ఇప్పుడు వీటిని మనము తీసి ప్లేట్లో పెట్టేసుకుందాం. చూడండి ఇది ప్లేట్లో పెట్టేస్తున్నాను. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసుకున్నాక దీనికి కొంచెం ఆవాలండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర అనమాట. ఇప్పుడు దీనికి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి, పేస్ట్ వేయాలన్నమాట. హై ఫ్లేమ్లో ఉంటే ఇదంతా మాడిపోతుంది. ఫస్ట్ ఇదైతే వేసుకోవాలి. ఇదిగోండి ఒకసారి కలిపేసుకోండి. కలిపేసాకండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలన్నమాట. గ్రేవీ అండి, గ్రేవీ కోసం ఇదేంటంటే మనం చపాతీతో తినొచ్చు, మంచిగా రైస్తో కూడా తినొచ్చు అనమాట. ఇది కాకరకాయ గ్రేవీ కర్రీ అనమాట. చూడండి ఇట్లా. ఇప్పుడు ఇందులో అండి ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే కొంచెం మనకి సాల్ట్, మన రుచికి సరిపడినంత ఉప్పు అనమాట. మనం ఆల్రెడీ అందులో వేసుకున్నాం కాబట్టి ఇది 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అలాగే కారం అనమాట. కారము చూడండి 1 టేబుల్ స్పూన్, 1.5 వేసుకోండి. ప్లెయిన్ కారం అండి. ఇదంతా వేసాక మనం మాడకుండా దీన్ని అయితే మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం ఆయిల్ వదిలేయాలండి. ఇది అప్పుడే మనకి ఆల్రెడీ మనం వేయించి వేసుకున్నాం కాబట్టి ఇబ్బంది ఉండదు. బట్ కొంచెంసేపు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఇది టేస్ట్ చూస్తే మీకు తెలిసిపోతుంది అనమాట, ఉప్పు కారం ఎలా ఉందనేది. ఏదైనా తక్కువ అయితే మనము వేసేసుకోవచ్చు. చూసారండి ఇట్లా ఒక 2 మినిట్స్ తర్వాత ఏం చేయాలంటే మనము చక్కగా మన ముందు పక్కన పెట్టేసుకున్నాం కదా మన కాకరకాయలు, ఇవి దీనికి యాడ్ చేయాలన్నమాట. కాకరకాయలు కూడా మనము ఈ పేస్ట్గా యాడ్ చేయాలి. యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాక ఒక 1 మినిట్ అయితే మనం లిడ్ పెట్టేయాలన్నమాట. ఇదిగోండి 1 నిమిషం అయితే మనం మూత పెట్టేయాలి. సిమ్లో పెట్టేసుకోండి. ఇదిగోండి మంచి దగ్గరకు వచ్చేసింది కదా. ఒకసారి కలిపేసుకోవాలండి. మాడుతుంది చూసారా, మాడకుండా. ఇప్పుడు మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. మిక్సీ జార్లో వాటర్ వేసేసుకున్నానండి, మిగిలిపోయిన అంతా వస్తుందని. చూడండి వేసేసి చక్కగా కలిపేసండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవటమే. ఇలా లిడ్ పెట్టేసి ఒక 3 మినిట్స్ అండి. చూడండి దగ్గరకు వచ్చేసింది కాకరకాయ గ్రేవీ కర్రీ అండి. కొంచెం ఆయిల్ కూడా బయటకు వస్తూ ఉందన్నమాట. సో ఇంకొంచెం ఆయిల్ అంతా కూడా వచ్చే వరకు అది దగ్గరగా అయిపోతుంది. ఇంకా చాలు మాకు ఈ కన్సిస్టెన్సీ అనుకున్న వాళ్ళైతే అండి, ఇప్పుడు ఒక నిమ్మకాయని ఇదిగోండి 1/2 నిమ్మకాయ అయితే మనం పిండుకోవాలన్నమాట. దానికన్నా ముందు ఏంటంటే మనము కొంచెము కొత్తిమీర చూసారు కదా, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే మనము యాడ్ చేయాలండి. చేదేం ఉండదండి. ఒకవేళ కావాలి మాకు చేదు అనిపిస్తుందేమో అనుకున్న మీరైతే కనుకండి కొంచెం మీరు బెల్లం యాడ్ చేసుకోండి. కొంచెం రవ్వంతా బెల్లం, రవ్వ అంటే కొంచెం చిన్న ముక్క అనమాట. అది మీరు యాడ్ చేసుకుంటే నిమ్మకాయ కూడా వేసుకునే పని లేదు, సరిపోతుంది. లేదు అనుకుంటే కనుక బెల్లం మాకు వద్దు అనుకున్న వాళ్ళైతే ఇలా నిమ్మకాయ పిండేసుకోండి. ఇవ్వండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేశాక నిమ్మకాయ పిండుతున్నానండి. చూడండి ఇట్లా పిండాక ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటం అండి. రెడీ అయిపోయింది మన కాకరకాయ గ్రేవీ కర్రీ. చూసారండి చాలా టేస్టీగా కాకరకాయతో గ్రేవీ కర్రీ అనమాట అండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇదేంటంటే మన చపాతీకి తినొచ్చు, రైస్కి తినొచ్చు అండి. చేదు అనేది లేకుండా ప్రిపేర్ చేశాను. వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసిన తర్వాత మీరు ప్రిపేర్ చేయండి. చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.